హాయ్ అన్న, నమస్తే. నమస్తే అన్న. గ్రూప్ 2 రాశారన్న? గ్రూప్ 2 రాసామన్న. పేపర్ ఏ విధంగా వచ్చింది? పేపర్ సర్లీ నేను దాదాపుగా 2021 నుంచి ప్రిపరేషన్లో ఉన్నానన్న. నేను ఓకే. పేపర్ సరళి చూస్తే ఏమర్థమైందంటే నాకు ఫిల్టరైజేషన్ పేపర్ అన్నది అంత మామూలు ఆషామాషి పేపర్ అయితే అనిపించలేదు నాకు. అది గత 3 సంవత్సరాల నా అనుభవంలో ఏమనిపించిందంటే అది ఆషామాషి పేపర్ అయితే కాదు. అది ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో నేను ఆ ఎకనామీ పేపర్ చూశాక చాలామంది అంటున్నారు ఎకనామీ హార్డ్ వచ్చింది అది వచ్చిందని. 3 విషయాలు చెప్పాలి తెచ్చుకున్నా ఎకనామీ పేపర్ గురించి. ఫస్ట్ ఏంటంటే ఎకనామీ చదవని వాళ్ళకు ఆ పేపర్ కాదు. సెకండ్ ఏంటంటే చదివిన వాళ్ళకు కూడా కాదు. నువ్వు చదివి ప్లస్ నువ్వు ఆ టైంకి ఆ బేసిక్గా ఎంత కాన్ఫిడెంట్గా పెడతావో దానిపైన డిపెండ్ అయి ఉందన్న పేపర్ అది. అంటే ఇప్పుడు అంటున్నారు కదా పేపర్ రీసెంట్ డాటా వచ్చింది అట్లా అంటే మీరు ఎవరు చేయలేరు 70 మార్కులు వచ్చిన టాప్ అంటున్నారు. కానీ కొంతమంది ఎట్లా అంటే అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్ అన్నది క్వశ్చన్స్ అన్ని ఎకనామీలో అంటే ఇట్లా ఇచ్చారు. అట్లా ఫిల్టరైజేషన్ చేయాలి కదన్న. ఇప్పుడు 5 లక్షల మంది అప్లై చేశారు, 5,783 జాబులు ఉన్నాయి కదా, వాళ్ళని ఫిల్టరైజేషన్ చేయాలంటే ఆ ప్రక్రియలో ఒక భాగం ఇది. పేపర్ అట్లా అడిగాడు, మేము చూసుకోలేము, గత సర్వేలు రాలేవు అంట. సరే నేను అగ్రి, నేను ఏం చూసుకోలేదు సర్వే. అందరు దాదాపు ఏం చేస్తామంటే ఎకనామీ అనే వరకు కామన్ గా స్టూడెంట్స్ సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు 1 సంవత్సరం డాటా చూసుకొని వెళ్తాం మేము. ఎట్లా అంటే ఫస్ట్ లాస్ట్ ఇయర్ ది డాటా, ఇప్పుడు మొన్న వచ్చిన బడ్జెట్ సర్వే సెంట్రల్ ది స్టేట్ ది చూసుకొని వెళ్తాం మేము కామన్ గా. వాళ్ళు ఏమన్నారంటే పాత సర్వే అడిగిండు, ఇంతకు ముందు అడిగినంటే మనం దాన్ని అనాలిసిస్ మోడ్ లో చేసుకుంటే చేయొచ్చు అని అనిపిస్తుంది నాకు. టాప్ అయితే ఇప్పుడు ఎకనామీలో 90 వస్తే బెటర్ స్కోర్ అన్న. ఓకే. హిస్టరీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్వశ్చన్లు ఎక్కువ అడిగినారు. మీరు ఒకసారి సిలబస్లో చూసినట్లయితే ఇప్పుడు సిలబస్ ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చి ప్రిపేర్ చేసింది ఏం లేదు సిలబస్. అది ఇప్పుడున్న సిలబస్ అప్పట్లో సిలబస్ ఒక కమిటీ వేశారు, కమిటీ ప్రకారమే ఇప్పుడు లాంగ్వేజ్ లగడపాటి గురించి మీకు కరెక్ట్ నేను ఇప్పుడు మీకు చూపిస్తా వి ప్రకాష్ బుక్లో. ఇప్పుడు సిలబస్ కంప్లీట్ చేసిన ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు సరే సో లీడర్స్ మాట్లాడుతున్నారు కదా, అది ఏదైతే వచ్చిందో బిట్టు ఆ బిట్టు కరెక్ట్గా మీకు ఉంది. దేంట్లో తెలంగాణ మూవ్మెంట్ అనే దాంట్లో మీకు మెన్షన్ చేసి ఉంది అది బిట్టు. ఇప్పుడు లాంగ్వేజ్ లగడపాటి అది మొత్తం సబ్జెక్ట్లో భాగమే. అడగొద్దంటే అప్పుడు తెలంగాణ మూవ్మెంట్లో ఏమేమి జరిగినాయి అనేవి వాళ్ళు తెలంగాణ మూవ్మెంట్ అంటేనే విద్యార్థి లోతుకు పోయి తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆంధ్రలో ఇది చేసినట్టే మనకి ఎంత నష్టం జరిగింది అనేది తెలుసుకోవచ్చు. మీకు ఒక చిన్న క్వశ్చన్ చెప్తాను నేను దాంట్లో. చంద్రబాబు ఆదిలాబాద్ ను తీసుకొని అభివృద్ధి చేసిండు, మీకు సబ్జెక్ట్ లోతు తెలుసుకుంటానుగా. ఇప్పుడు నేను చిన్నగా ఏంటంటే నాకున్న కొద్దిపాటి అవగాహనలో నేను ఏమని పెట్టినా అంటే చంద్రబాబు తీసుకున్నది ఆదిలాబాద్ కాదు మహబూబ్ నగర్ తీసుకున్నాడు, దత్తత తీసుకుంటా అని చెప్పిండు, మోసం చేసిండు, అదంతా సెకండ్. ఇదేంటంటే సబ్జెక్ట్ లోతుల మీరు ఇయ్యొద్దు పేపర్స్ ఇవ్వద్దు కాంట్రవర్స్ అంటే ఫిల్టర్ ఎక్కడ చేస్తాడన్న. మళ్ళీ అన్ని తెలిసిన క్వశ్చన్స్ ఇస్తే ఫిల్టర్ ఎక్కడ చేస్తాడు. ఇప్పుడు బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అని ఒక క్వశ్చన్ ఇచ్చిండు, దాంట్లో 4 ఆప్షన్లు ఇచ్చిండు. అంతా దాదాపు ఏమని పెట్టారంటే దాంట్లో నిజాం అని పెట్టిండ్రు. కానీ అది గౌతమ్ ఘోష్ అనేవాడు మా భూమి సినిమాలో ఏమని వక్రీకరించాడు దాని చరిత్రని. ఏమని అది యాక్చువల్ ఉన్న జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది అంటే ఇటువంటి క్వశ్చన్ స్టాండర్డ్ అర్థమైంది. ఇంతకు మేమేమో ఊహించిపోయినామంటే లాస్ట్ ఇయర్ పేపర్తో కంపేర్ చేసుకుంటే దాన్ని ఇంకెట్లా ఉంటుందో అనుకున్నాం, ఈజీ అనుకున్నాం. కానీ అట్లా లేదు. అది ఫిల్టరైజేషన్ ప్రక్రియలో ఇవన్నీ భాగమే. ప్రిపరేషన్ ఏ విధంగా జరిగిందన్న? 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నా. 3 years నుంచి మంచిగా జరిగిందన్న. ఇంకా కొంచెం ఏంటంటే కొంచెం పర్లేదన్న, సాటిస్ఫైగా పేపర్ అది సెకండరీ ఏమవుతుందో మన చేతిలో అయితే లేదు. ఇప్పటివరకు అయితే సాటిస్ఫైగా పేపర్ చేశానని అనిపిస్తుంది నాకైతే. అది ఎట్లయితుంది నెక్స్ట్ సెకండరీ కానీ సాటిస్ఫైగా పేపర్ చేశానని అనిపించింది నాకైతే. ఓకే. తెలంగాణ తల్లి బొమ్మ గురించి, తెలంగాణ తల్లి బొమ్మ గురించి బోనం పట్టుకుని దాంట్లో ఏం కాంట్రవర్సీ లేదన్న. సరే ఇప్పుడు ఉన్నది మొక్కజొన్న ఏది చేతిలో పట్టుకుని అది ఇప్పుడు నా చిన్నపాటి అవగాహనలో నాకు ఏమర్థమైందంటే ఇప్పుడు ఇష్యూస్ వస్తున్నాయి కదా, బోనం మీరు ఇయ్యలే బతుకమ్మ ఇయ్యలేరు అది అన్నారు కదా. యాక్చువల్గా ఆ బిట్ అనేది కాంట్రవర్సీ ఏం లేదన్న. దాంట్లో ఒక ఆప్షన్ తీసేస్తే వచ్చేస్తుంది. అది అంటే బోనం అనేది ఉండదు. ఒక చేతిలో మొక్కజొన్న, ఒక పాతది చెప్తున్నా, ఒక చేతిలో మొక్కజొన్న ఉంది, ఒక చేతిలో బతుకమ్మ ఉంది. ఇప్పుడు ఉన్న దాంట్లో మొక్కజొన్న పంటలే ఉన్నాయి. దాంట్లో కాంట్రవర్సీ ఏముందన్న? నెక్స్ట్ ఈ విగ్రహాలు మార్చడం దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? విగ్రహాలు అంటే ఇప్పుడు చెప్పారు కదా నా విగ్రహం పెట్టిర్రు మార్చిర్రు అంటే అప్పుడు అంటే నేను ఏదో ఆంధ్ర వాళ్ళకు అనుకూలంగా మనకు వ్యతిరేకంగా నేను సబ్జెక్ట్ గురించి మాట్లాడదలుచుకున్నా. నేను సబ్జెక్ట్ గురించి నాకున్న అవగాహన ప్రకారం నేను చెప్పేది ఏంటంటే అప్పుడు సరే వాళ్ళు చేశారు, ఆంధ్ర వాళ్ళు అది చేశారు కరెక్ట్, మన విగ్రహాలు పెట్టలేరు, నేనే అగ్రి. ఈ రోజు వరకు తన విగ్రహాలు లేవు కదా. ఇప్పుడు సురవరం ఒకటి విగ్రహం పెడితే అయిపోయినా నా కాళోజీ నారాయణరావు ఎంత చేసిండు? నా కాళోజీ నారాయణరావు విగ్రహం ఏది? 10 సంవత్సరాల పాలన. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గిరంగా మహానీయులను తలుచుకొని విగ్రహాలు పెట్టాల్సిన అవసరం ఉంది కానా? మన ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్నే త్యాగం చేసిండు ప్రొఫెసర్ జయశంకర్. అలాంటి విగ్రహాలు ఇప్పుడు ప్రతిష్ఠించండి. మీరు ఎందుకు ప్రతిష్ఠించలేకపోయారు? 2011లోనే ఆయన మన ప్రొఫెసర్ జయశంకర్ చనిపోయారు కదా. తెలంగాణ ఉద్యమంలో అంతమంది అదేయారు కదా. వాళ్ళు అసలు బాసిన వాళ్ళ అది పెట్టండి. మీరు అమరవీళ్ళ స్తూపాలు ఎన్ని కలెక్టర్లలో ఎట్లున్నాయి?
తెలంగాణ తల్లి విగ్రహాలు ఇప్పటికీ ఎన్ని కలెక్టరేట్లలో ఉన్నాయి? ఇది మాట్లాడండి. సరే, నేను ఏ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. నేను ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక సీరియస్ ఆస్పిరెంట్గా మాట్లాడుతున్నా. మార్చడం అంత నెససరీ అంటారు? తెలంగాణ తల్లి విగ్రహం ఏంటంటారా, మనము ఒక చిన్న విషయం చెప్తాను మీకు నేను. అదేంటంటే, మనం మా రోజు వీరన్న దళిత బహుజన తెలంగాణ కోసం కొట్లాడిండు. అప్పుడు ఏమనుకున్నామంటే, మా రోజు వీరన్న ఇచ్చిన నినాదం ఏంటంటే దళిత బహుజన తెలంగాణ కావాలి మాకు. ప్రొఫెసర్ సాయిబాబా ఏమనంటే ప్రజాస్వామిక తెలంగాణ, మనకు దొరల తెలంగాణ వద్దు అని చెప్పారు వాళ్ళు. అంటే ఆడ చిన్న నేపథ్యం ఏముందంటే, అక్కడ మన సామాన్య మహిళ ఉండాలి అంటే ఆమె ఆ రకంగా ఉంది. ఒక చిన్న విషయం ఏంటంటే, నా చిన్న అభిప్రాయం ఏముందంటే, దాంట్లో బతుకమ్మ ఉంటే చాలా బాగుండేది దాంట్లో అని నా సొంత అభిప్రాయం. అది అంటే ముందు తరాల వాళ్ళకి, నెక్స్ట్ గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి మీరు ఏమైనా సందేశం ఇస్తారన్నా? ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది? ఒకటి ఏంటంటే అన్న, ప్రైవేట్ ఆథర్స్ బుక్ నమ్ముకోవద్దు ఎవరు. ఓకే, ఏమున్నా గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ అయితే యోజన మ్యాగజైన్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ది. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ మ్యాగజైన్ ఉంటుంది. ఈ మ్యాగజైన్లో నెక్స్ట్ వచ్చే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా చదవాలి. అంటే ఒకటే బుక్, ఇదే బుక్లకించి రావాలి నాకు ఇదే అని ఎక్కడ రూల్ లేదు. గవర్నమెంట్ మ్యాగజైన్ ఫాలో అవ్వండి. ప్లస్ గవర్నమెంట్ ఏదైతే జీవోస్ అఫీషియల్గా చేస్తుందో, ప్లస్ ఏమేమి చేస్తుందో వాళ్ళ పత్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కులంకుశంగా చదివితేనే పేపర్ చేయగలుగుతాం నెక్స్ట్ వచ్చే దాంట్లో. అంత అల్లాటప్పగా అయితే చేయలేం. అంటే ఒకటే బుక్ నమ్ముకొని ఒక ఇన్స్టిట్యూట్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చూడండి మీరు, ఒక్కొక్కరు బాగా రాశారు ఇన్స్టిట్యూట్లో, వాళ్ళంతా కొంచెం వెనుక ముందు అయిపోయారు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, పేపర్ అనాలిసిస్ మోడ్లో రాబోతుంది. ఇంకా స్టాండర్డ్ పెరుగుతుంది. 2016 గ్రూప్ 2 పేపర్కి ఇప్పుడు 2024 గ్రూప్ 2 పేపర్కి అసలు సంబంధం అనేదే లేదు. కాబట్టి నెక్స్ట్ వచ్చే యువత అనేది గవర్నమెంట్ వెబ్సైట్, గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా, ఆ రాజకీయ నాయకుడు గవర్నమెంట్ చదువుతూ లేదు కానీ నువ్వు చదవాలి పర్ఫెక్ట్గా, ఎవరైతే ఆస్పిరెంట్ ఉంటారో వాళ్ళు. థ్యాంక్ యూ. ఓకేనా.